రిత్వికా తబ్జో. రిత్వికా, అందరికీ నమస్కారం అండి. నా పేరు రిత్వికా తబ్జుల్. నేను ఈరోజు పాడబోయే పాటలు ఒక్క నిమిషం. ఇది పాట చూజ్ చేసుకునేటప్పుడు దీప్తి గారు చూజ్ చేసుకుంటారు ఆ రెండు సాంగ్స్. ఏ పాట చెప్పము? నేను సెలెక్ట్ చేసుకున్న పాటలు మత్తు వదలరా, ఇంకా నా హృదయంలో నిద్రించే చలి. దీప్తి గారు అదే అమ్మా, వాట్ ఎవర్ యు ఆర్ కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెంట్. ఓకే అండి. నేను ఈరోజు పాడబోయే పాట మత్తు వదలరా, సినిమా శ్రీకృష్ణ పాండవీయం. పాడిన వారు ఘంటసాల గారు, మ్యూజిక్ డైరెక్టర్ టీవీ రాజు గారు, ఇంకా లిరిసిస్ట్ కోసరాజు. శృతి వినిపిస్తుందా అండి? అపాయము దాటడానికి ఉపాయము కావాలి, అంధకారమలిమినప్పుడు వెలుతురుకై వెదకాలి, ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు, సోమరి అయి కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా, మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తదురా, మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థంగా అనలేక వ్యర్థంగా చెడతాడు. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. సాగినంత కాలం నాంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిలబడిబోదురు. ఖండబలముతోటి ఘనకార్యం సాధించలేరు, బుద్ధి బలము తోడైతే విజయము వరింపగలరు. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా, చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్టబూనుమురా. పిరికితనము కట్టిబెట్టి ధైర్యము చేపట్టుమురా. కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు, కర్తవ్యం నీ వంతు, కాపాడుట నా వంతు. చెప్పడమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం. మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా, మత్తు వదలరా నిద్దుర, మత్తు వదలరా. ధన్యవాదాలు. భలే బాగా పాడారా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ దీప్తి గారు మీరు చెప్పండి. బాగా పాడమమ్మా. నాకు రియల్లీ అంటే ఏమైనా షార్ట్ కమింగ్స్ ఉన్నాయేమో అని వెతకడానికి ట్రై చేశాను, కానీ అన్ఫార్చునేట్లీ నాకైతే ఏం కనిపించలేదు. ఎంజాయ్ చేస్తూ పాడావు. ముఖ్యంగా నీకు ఈ వర్డ్స్ మీనింగ్స్ అవి తెలుసా? తెలుసండి. తెలుసా? వెరీ నైస్. తెలుగు ప్రొనౌన్స్ చేసే విధానం కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, శృతి థ్యాంక్ యూ లయ సో మచ్. పదం కూడా చాలా బాగుంది. శృతిలో పాడావు, తాళబద్ధంగా పాడావు. డిక్షన్ కూడా బాగుంది. అయితే బుద్ధి దగ్గర బుద్ధి అన్నావా, లేకపోతే అలాగేదో సంథింగ్ చిన్న ఏదో అలా లైట్ గా అలాగా అనిపించింది. బట్ అది అంత పెద్ద ఇదేం కాదు. ఎక్కువ వినే కొద్ది ద మోర్ యూ లిసన్, ఐ థింక్ యూ కెన్ రియల్లీ పిక్ ఇట్ అప్. వెరీ గుడ్ తల్లి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ.
మేడం దీప్తి గారు మీరు అన్నట్టుగా చోటు కూడా ఖండ అన్నారు, ఖండ బలము ఖండ అన్నారు, అంటే కొంచెం కొంచెం చూసుకోవాలి మరి. సరే అండి. ఓకే సార్. శ్రీనివాస్ శ్రీనివాస్ గారు. రిత్విక ఆసమ్ యాక్చువల్గా సరువుగా ఎంజాయ్ చేసాం పాట. సో ముఖ్యంగా ఏంటంటే ఈవెన్ నార్మల్ రేంజ్ అండ్ ఆల్సో హై రేంజ్ కాకుండా లో రేంజ్ కూడా చాలా చాలా బాగా టచ్ చేసినట్టు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ నిద్దుర అన్న దగ్గర నిద్దుర ఆ పాయింట్ లో చాలా పర్ఫెక్ట్ గా లో నోట్స్ టచ్ చేసినట్టు అనిపించింది నాకు. అది దానికోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట, ఎలా టచ్ అవుతుంది. సో ఇట్ వాజ్ లైక్ వెరీ గుడ్. యా ఐ థింక్ ఇంకే పెద్దగా అంటే చెప్పడానికి ఇంకా యాక్చువల్ ఏం లేవు. దీప్తి గారు చెప్పేశారు. సో అవన్నీ కొంచెం ఆ చిన్న 1-2 పాయింట్స్ చిన్నవి చూసుకుంటే సరే. సో నేను ఒక ఫ్యూ సెకండ్స్ తీసుకుంటాను. నువ్వు ఆ సోమరి అన్నప్పుడు ఫస్ట్ లో సాకిలో సోమరి అని అన్నావు కదా, ఆ ఎక్స్ప్రెషన్ అది చాలా బాగుంది. అది అంటే యు బ్రాట్ దట్ అవుట్. ఇంకా 2-3 చోట్ల అలాగే అది ఆ ఎక్స్ప్రెషన్ ఘంటసాల గారు అది ఈజ్ నోన్ ఫర్ ఇట్, యూనో, అది నువ్వు తీసుకొచ్చావు, అది గ్రేట్. ఇంకోటి ఏంటంటే మేము స్టార్ట్ చేసింది ఘంటసాల ఈ సాంగ్ కాంపిటీషన్ పిల్లల్లోకి ఎందుకు, దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సందేశం, అంటే వాల్యూ సిస్టమ్ దట్ హీ హ్యాస్ ఇన్ దిస్ సాంగ్. ఇప్పుడు ఈ సాంగ్ తీసుకుంటే ఇట్స్ ఎ పర్సనాలిటీ డెవలప్మెంట్ 101. మీరు చూడండి, ఇది సోమరి అయి చరించేవాడు సూక్ష్మము ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ జస్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు నేను ప్రస్తుతం నాకు ఎప్పుడైనా సోమరిగా అనిపిస్తుంది, పాట పాడుకుంటే నాకు మళ్ళీ అనిపిస్తుంది, అరే నేను చేయాలి, ఏదో సాధించాలి అనిపిస్తుంది. అలా కాకుండా ఇంకొకటి భగవద్గీతలోంచి ఒక చరణం కూడా తీసుకొచ్చాడు, కర్తవ్యం నీ వంతు, కాపాడు నా వంతు. ఇప్పుడు మనం కష్టపడి ఏదో చేసి ఎక్స్పెక్టేషన్ చేస్తుంటాం కదా, ఫ్రస్ట్రేట్ అవుతుంటాం కదా. సో అది కూడా మళ్ళీ చెప్పాడు అనమాట. సో యూ డూ యువర్ వర్క్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద రిజల్ట్స్. సో పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇది చాలా పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ అండ్ సస్టైనెన్స్ ఇన్ మై ఒపీనియన్. సూర్యనారాయణ గారు మీరు ఏమన్నా చెప్తారా? రుత్విక, ఈ పాట రాసింది ఎవరమ్మా? కోసరాజు గారండి. కొసరాజు, కోసరాజు కాదు కొసరాజు. నీ డిక్షను అద్భుతం అంటే అద్భుతం. కొంచెం యాక్షన్ కూడా దానికి యాడ్ చేసే ఇంకో ఇంకా అదిరిపోతుంది. అంటే ఎంత బాగున్నదంటే ముఖ్యంగా అలాగే కృష్ణ గారు చెప్పినట్టుగా 1-2 పదాల దగ్గర సో మరి అన్న దగ్గర వినకపోతే నీ కర్మం అటువంటి దగ్గర ఆ భావ ప్రకటన అనేది చాలా బాగా చేశారు. అది ముఖ్యంగా మాస్టారు పాత్రను బట్టి సాహిత్యాన్ని బట్టి దానికి తగ్గట్టుగా అక్కడ అటువంటి భావాన్ని వ్యక్తీకరించడంలో చాలా బాగా చేశారు. అందులో ముఖ్యంగా ఇది ఒక సందేశాన్ని ఇచ్చే పాట. ముఖ్యంగా కొసరాజు గారు పెట్టింది పేరు అన్నమాట. ఇలాంటి సందేశం ఇచ్చేది వ్యంగ్యమైన పాటలు ఇలాంటివన్నీ చాలా బాగా రాస్తారు ఆయన. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్. నేను యాక్చువల్గా ఒకసారి త్యాగరాయ గాన సభలో ఈ పాట పాడాను విత్ ఫుల్ యాక్షన్ అనమాట.